వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ముడియం చిన్ని ప్రిన్సిపల్గా రెండవ రోజు శాస్త్రీయ రాజకీయ తరగతులు స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ ప్రారంభించి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడుతూ ప్రపంచ టెర్రరిస్టు దేశంగా పిలువబడుతున్న ఇజ్రాయెల్ను పాలస్తీనా దేశాన్ని 190% ఆక్రమించి 39,000 మంది పాలస్తీనా ప్రజలను హతమార్చిన ఇజ్రాయెల్ను భారతదేశంలోని ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ సంస్థలు విసుగ్గా సమర్థిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్ యుద్ధం అమెరికా ప్రేరేపితమేనని వివరించారు. రష్యా, చైనా, భారత్ మైత్రి ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని నిలువరింపచేస్తుందని తెలిపారు. 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో మైనార్టీలపై, దళితులపై, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పద్యాలు పట్టణ నాయకులు మోక్షమ్మ, అనంతమ్మ, ఖైరూన్, బి మస్తాన్, బి రామలక్ష్మి, బాలమ్మ, సుబ్బమ్మ, ఎస్కే ఆదిల్, ఇమానియల్, రమణ, బాలగురయ్య, ఓబల్ రెడ్డి, షరీఫ్, ఖలీల్, కంప సుబ్బారాయుడు, సుబ్బయ్య, సుబ్బారాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక పాఠశాల నిన్న ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఏర్పడింది. ఎన్నికల ముందు టీడీపీ ఎన్నికల వాగ్దానంగా రాష్ట్రంలో దాదాపుగా 300,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు వైసీపీ ప్రభుత్వ కార్యాలయాలకు అన్యక్రాంతం చేశారు. వాటిపైన విచారణ చేసి కేసులు పెడతామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క భూములు పెద్ద ఎత్తున ఆనాటి అధికార వైసీపీ ప్రభుత్వ పెద్దలు కబ్జాలు చేశారు. వాటిపైన సమగ్రమైనటువంటి భూ సర్వే కబ్జాలపైన మేము విచారణ కమిటీ వేస్తాము. ఆ విచారణ కమిటీ రికమెండేషన్ ఆధారంగా పీడీ యాక్టు పెడతాము, శిక్షిస్తామని చెప్పారు. మూడోది, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ నకిలీ పత్రాలతో రిజిస్టర్లు అయినాయి. వాటిపైన విచారణ చేసి ఆ రిజిస్టర్ని రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు. దానిపైన ఎటువంటి స్పందన లేదు. అంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చినటువంటి టీడీపీ వాగ్దానాలు భూమి చుట్టూ ఏదైతే చేశారో ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు స్పందన లేని పరిస్థితి కనపడతా ఉంది. రెండోది, కడప జిల్లాలో వక్ఫ్ బోర్డు ఆస్తులు 315 ఎకరాల పైచిలకు ఈరోజు కబ్జాలకు గురైనాయని చెప్పి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. రెండోది, బద్వేలు నియోజకవర్గంలోనే గోపవరం, అట్లాగే కొత్త చెరువు, కోరమావెల్ల, టేకూరుపేట ఏదైతే ZH భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కూడా దాదాపుగా సగానికి పైగా కబ్జాలకు గురైనాయి, ఆక్రమణకు గురైనాయి. దళితుల చేతుల్లో నుంచి ఈరోజు గ్రామీణ పెత్తందాల చేతుల్లోకి పోయిన పరిస్థితి కనపడతా ఉంది. దీనిపైన కూడా జిల్లా కలెక్టరు సమగ్ర విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.